హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే పాస్తా రెసిపీ అండి. ఈ పాస్తా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్ అయినా, నైట్ డిన్నర్లోకైనా ఈజీగా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది చాలా క్విక్గా చేసుకొని తినేయొచ్చండి. దీనిలో ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా సింపుల్గా చేసేద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 టమాటాలు, 4 మిర్చీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. కరివేపాకు పిల్లలు ఊరికనే తినరు కాబట్టి ఇలా చట్నీలోనైనా ఇలా మిక్సీ చేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే వాళ్ళకి హెల్త్, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 8 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకొని దీనిలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసుకోండి. ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు, ఆయిల్ మీద తేలే వరకు ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ మూత తీస్తూ పెడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ అంతా మీద తేలే వరకు ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ అంతా మీద తేలుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో ఇక్కడ నేను 2 గ్లాసెస్ పాస్తా తీసుకుంటున్నానండి. ఆ పాస్తాను ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లో వేస్తున్నాను. నేను ముందుగా ఏం ఉడికించుకోవట్లేదు. ఇలా డైరెక్ట్గా వేసుకొని ఈ మసాలాలో అంతా ఫ్రై చేసుకోండి, బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలిసాక ఇక్కడ నేను పక్కన 2 గ్లాసెస్ పాస్తాకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకున్నానండి. ఆ వాటర్ దీంట్లో పోసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను పాస్తా మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం పాస్తా మసాలా కూడా, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇది వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇలా కొంచెం జ్యూసీగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నైట్ డిన్నర్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉండే పాస్తా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.